మేమైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇంకా పోయేటప్పుడు అంటే దర్శనం చేసుకొని పోవాలి, కానీ మేము వచ్చే వరకు చాలా చీకటి అయింది, లేట్ అయింది అనేసి ఇంక బయటగానే మొక్కుకొని అయితే వెళ్ళిపోయినాము. ఇంకా శ్రీశైలంలో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు సాక్షి గణపతికి అయితే దర్శనం చేసుకొని వచ్చినాము. ఒక 3 days ఉంటే అక్కడక్కడ ఉన్న శ్రీశైలంలో ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే కవర్ అయితే చేయగలుగుతాం. మేము జస్ట్ 1 day అన్నమాట. అంటే ఒకరోజు పోయినాము, నైట్ అయ్యింది, నెక్స్ట్ డేనే ఇంకా వచ్చేసినాము, ఏం చూడలేకపోయినాము. నెక్స్ట్ వచ్చింది హటకేశ్వరం అన్నమాట. పెళ్ళైన కొత్త దంపతులు అయితే హటకేశ్వరం అయితే పోవాలి అంటారు కదా, ఇది అన్నమాట. ఫస్ట్ టైం వచ్చినాం మేము కూడా, ఎప్పుడు రాలేదు. శ్రీ లలితాంబ అంటే లలితాదేవి శక్తిపీఠం అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ పంచలింగాలన్నీ ఉంటాయి, వాళ్ళు ఇస్తారన్నమాట. రాగి చెంబుతో నీళ్ళు ఇస్తారు, నీళ్ళు శివలింగానికి పోసి మొక్కుకోవాలి. కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడ సంతాన వృక్షం అనేది ఉంటుందంట, దాని చుట్టూ ప్రదక్షిణ అయితే చేయాలి, పిల్లలు తొందరగా కలుగుతారనేసి ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇంకా హటకేశ్వరుడు అన్నమాట, ఇక్కడ శివలింగమే, ఆ శివలింగాన్ని హటకేశ్వరుడు అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.